షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని పోరాటం చేస్తున్నాయి. ఏ కులానికి ఉపకులానికి నష్టం లేకుండా వర్గీకరణ చేయాలి. వర్గీకరణ మేం చేశాం, మీరు తన్నుకు చావండి అంటుంది ప్రభుత్వం. ఉదయం వచ్చిన కమిషన్ రిపోర్ట్ మీద స్టేట్మెంట్ అంటున్నారు. సభలో దీనిపై చర్చ లేదు. దీనివల్ల ఆ వర్గాలకు మేలు జరుగుతుందా? వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వ వైఖరిని వైఎస్ఆర్సీపీ తప్పుపడుతుంది. షెడ్యూల్ కులాల్లో ఉన్న అందరికీ మేలు జరగాలని, న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ స్వార్థం కోసం, అవసరాల కోసం రాజకీయ ఎత్తుగడలతో ఈ కార్యక్రమం చేయడం తగదని కూటమిని హెచ్చరిస్తున్నామని వైసీపీ బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్ళ తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకి వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే, ఆ రోజు ఉన్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత మేము వచ్చిన మా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కేసులన్నీ ఎత్తింది మా ప్రభుత్వం. ఇది ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఏదైతే అట్టడుగు ఉన్న ఈ షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళ తాలూకు ఆశలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాటికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఒక పెద్ద మనసుతో ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క కులానికి కూడా ఉపకులానికి కూడా నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. సరే మేము చేశాం కదా, మీరు తన్నుకు చావండి అంటే అది సమంజసం కాదు. ఇవాళ చూసాం, ఆదరాబాదరాగా మా దగ్గర వచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్ వచ్చి ఉదయం వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ను చూస్తే, ఆ కమిషన్ రిపోర్ట్ ఉదయం హౌస్లో వాళ్ళు ప్లేస్ చేశారు. మధ్యాహ్నం వచ్చి దాని మీద స్టేట్మెంట్ అంటారు. దాని మీద చర్చ అంటే చర్చ లేదు, దానికి కావాల్సిన ప్రక్రియ ఏమున్నాయో అవి ఎక్కడ ఎవరికి దాని గురించి లేదు. సింపుల్గా ఓ స్టేట్మెంట్, అంతే తప్ప ఇందులో ఏమీ కనిపించలేదు. దీనివల్ల వర్గాలకి మేలు జరుగుతుందా, ఇంకా ఎక్కువగా వాళ్ళు నష్టం జరుగుతుందా, ముడిపెట్టుకుని వాళ్ళు దీన్ని ఇబ్బందులు పడాలా? ఇది ప్రభుత్వాలు చేస్తున్న పని కాదు, సమంజసం కాదు ఇది. దీని మీద తెచ్చి పెట్టండి, జనమాన పెట్టండి. మా అభిప్రాయం మేము చెప్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం, అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం. మా కాన్సెప్ట్ అదే. ఆ కార్యక్రమం చేయండి అని చెప్పాను, తడిచాను పెట్టా. నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వైఖరిని మేము తప్పుపడుతున్నాం. మా తాలూకా భావజాలం, మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న, ఆ వర్గాల్లో ఉన్న ఉపకులాలు అన్నీ కూడా అందరూ కూడా మంచి జరగాలి, మేలు జరగాలి, గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళు తీర్చిదిద్దాలి. ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంతేగాని రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసమో, రాజకీయ ఎత్తుగడలకో చీప్ ట్రిక్స్ వేసుకుని చిల్లర ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. వ్యవస్థలో అది తగదని చెప్పని మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి, భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం.
ఏదండి మేము అనుకూలమో చెప్పలేదు, మంచి జరగాలనే కోరుకుంటున్నాం. మంచి జరిగితే సంతోషం. మేము యూఆర్ నాట్ దేనికి నువ్వు మంచి జరగాలనే కోరుకుంటున్నాం. మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం. మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం. ఇదైతే డిస్కషన్ జరగాలి కదా, వాళ్ళు ఏదైనా చర్చ పెడితే దాని మీద మా అభిప్రాయం వస్తాయి కదా. ఏవి మా సలహాలు లేవు కదా. సార్ మంత్రులందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించారు సార్ శాసనసభకు. మరి మీరు ఎందుకు అసంతృప్తిగలుగుతుంది? వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించారు. అసంతృప్తి సమయం కేటాయించిన సమయం మంత్రులు రావడం సంతోషమే, కానీ ఆ భాష వాళ్ళ బుల్డోజు వాళ్ళని వక్రీకరించడం, మేము వచ్చి ప్రశ్న ఒకటి అడిగితే వాళ్ళు వచ్చి ఇంకో సమాధానం చెప్పడం. ఎప్పుడు ఆవు కదలా మా చిన్నప్పుడు చదువుకున్న ఆవు తెల్లగా ఉండదు, ఆవు వచ్చి పాలు ఇస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, పాలు పెరుగు అవుద్ది, పెరుగు నెయ్యి అవుద్ది. ఇవన్నీ ఈ కథ రోజు చెప్పిందే చెప్పడం. ఎంతసేపు గత ప్రభుత్వాలు చెప్తే మరి వాళ్ళు ఎందుకు అక్కడ మంత్రులుగా ఉన్నారు? వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం ఉత్తరిస్తున్నారో, వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారో, రేపు రాబోయే కాలంలో వీళ్ళ ప్రణాళిక ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అది చెప్పాలి కదా. అవి లేవే. చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు రోడ్ల కోసం. అయిపోయింది. ఏమైంది? ఎలక్షన్ ముందు చెప్పిన మా సోదరులు చెప్పినట్టు ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ సిక్స్ ఏమైంది? ఆ ఫ్రీ బస్సు ఏది యాప్లు పెట్టారే, ఓ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ తీర్థాలకి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా రాత్రి చూశాను ఒక యాప్. ఎంత మన కుటుంబం ఇబ్బందిలో ఉంది, దేవుడి తీర్థాలకి వెళ్దాం అనుకుంటున్నాను, 4 సంవత్సరాలు పెట్టింది. ఆ తల్లి వచ్చి ఆ భర్త అడుగుతుంటే మళ్ళీ ఆవిడే మళ్ళీ తిరిగి లేదు ఒక ఈ ఎన్నికల్లో అంటే ఇంకోటి చూపెట్టారని చూపెడుతుంటే ఎంత మోసం అండి, ఎంత దగా అండి, ఏ రకంగా చేశారండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మాకు అలవాట్లు లేవు. అలాంటి ఇంకో 100 అబద్ధాలు చెప్పాము. అబద్ధాలు చెప్తే అవి ఎలాకాలం కొనసాగ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.